నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ 19 టీవీ గరం ఛాయ్ వార్తలకు స్వాగతం ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి నిజామాబాద్ సాక్షి జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి పాత ఇళ్లకు కొత్త శుభములు శతాబ్దాల క్రితం నిర్మాణం ఇప్పటికీ చెక్కుచేరని భవనాలు వాటిలోనే ఆధునిక సౌకర్యాలు ఏర్పాట్లు గత వైభవాన్ని కాపాడుకుంటున్న పలువురు ఇళ్ల యజమానులు ఇక అడవుల్లో వనమహోత్సవం రైస్ మిల్ లో విజిలెన్స్ తనిఖీలు బదిలీ అయిన పాత స్థానంలోనే రిలీవర్ లేకపోవడంతో 562 మంది టీచర్లకు ఇబ్బందులు సమస్య పరిష్కరించాలని వేడుకోలు అదేవిధంగా ప్రారంభంగాని చేపట్టిన ఉత్పత్తి డబుల్ లబ్ధిదారులకు త్వరలో బిల్లులు ఇద్దరి డిబార్ అదేవిధంగా మార్పులు ఉంటే సంప్రదించాలి అటవీ భూమిలో చెట్లు నరికితే కేసులు 17-16 తేదీల్లో మార్కెట్ యార్డుకు సెలవులు అదేవిధంగా పేదలకు ఎసరు దళిత పేద రైతులకు యాజమాన్య హక్కులు ఇవ్వడం తప్ప శతాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద ప్రజలు ఇక వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకు అసెట్ చట్టం తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా 27 లక్షల మంది రైతులకు లబ్ధి తమ భూములపై హక్కులు వచ్చాకే కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ తల్లికి వందనంపై దొంగలాట నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దుష్ప్రచారం అదేవిధంగా 10 రోజుల్లో 16 మందికి పాము కాటు అదేవిధంగా వర్షం రైతుల హర్షం వరిలో జింకు ఆవశ్యకత మళ్ళీ ఊపందుకున్న ఉండి దందా అదేవిధంగా చూద్దాం యుఏఈ వెళ్ళాలంటే పిసిసి తప్పనిసరి అదేవిధంగా వెలుగు నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి పోచారం ప్రాజెక్టు విలువ కెపాసిటీ 1.82 టీఎంసీలు ప్రస్తుతం 640 టీఎంసీలు వర్షాలు లేక వట్టిపోతున్న బోర్డు ఇంకా జోరందుకొని నాట్లు అదేవిధంగా ఆలయ నిర్మాణానికి 1,00,000 విరాళం సంజు నేత్రాలయ ఫౌండర్ కు వైద్యరత్న అవార్డు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అదేవిధంగా స్టూడెంట్స్ ఖర్చిన విషపురుగు అదేవిధంగా 2 బైకులు ఢీకొని వ్యక్తి మృతి మహిళా సంఘాలకు చేయుట వర్షాలు కురవాలని బైక్ ర్యాలీ రైస్ మిల్స్ లో తనిఖీలు ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలి అదేవిధంగా కామారెడ్డిలో మెడిఫైడ్ సైలెన్సర్ ధ్వంసం అదేవిధంగా చూద్దాం హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడి నియామకం అదేవిధంగా నమస్తే తెలంగాణ జిల్లా వార్తలు చూద్దాం శ్రీరామ్ సాగర్ జలాశయ తీరాన ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది ఇక చూద్దాం సాయంకాల సమయంలో నీలి మబ్బులు కనువిందు చేశాయి ఆకాశంలోని నీలి మేఘాల ప్రతిబింబం అలలపై తేలియాడుతూ ఆకాశంలోని నీలి మేఘాలు ప్రతిబింబం అంశాలపై తేలియాడుతూ చుబారులను మనసు దోచుకున్నది సుదూరంలో ఆకాశం నీరు కలిసి పోయినట్టు కనిపిస్తున్న ఈ సుందర దృశ్యాన్ని నమస్తే తెలంగాణ క్లిక్ అనిపించింది ఇక చూస్తున్నాం మనం ఎంత మంచిగా ఉందో ఒకసారి చూడండి ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇక మేఘాలు కప్పుకొని ఉన్న ప్రదేశంని మనకు అక్కడ ఉన్న స్టాఫ్ ఫోటోగ్రాఫర్ తీసిన సాగర తీరం అద్భుత దృశ్యం మనం ఇక్కడ చూస్తున్నాం ఇక వర్షాలు కురవాలని చినుకు జాడలేక ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతులు కరుణించాలని దేవులను వేడుకుంటున్నారు ఆలయాలను నీటితో నింపడంతో పాటు ప్రత్యేక పూజలు హోమాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ధర్మారం గ్రామస్తులు శనివారం విష్ణుత కార్యక్రమం చేపట్టారు గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక బైక్